ప్రతి నెల వస్తాయిలేమ్మా. అమ్మాని అడిగా అమ్మా, ప్రతి నెల 1వ తారీఖు వచ్చి ఇస్తున్నారా పెన్షన్? ఎప్పుడన్నా ఇవ్వకపోతే చెప్పు నాకు. ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారా? 2-3 రోజులు లేటుకి ఇస్తున్నారా? రోజు కూడా లేదు, ఒక నిమిషం కూడా లేదు, ముందే వచ్చి లేపుతున్నారు. చేసుకుంటానే ఉంటాం, వచ్చి లేపుతారు. వస్తారా? మేము నమాజ్ చేసుకుంటానే ఉంటాం, వచ్చి లేపుతారు. ఓకే, నమస్తే తల్లి, ధైర్యంగా ఉండమ్మా. ప్రతి నెల వస్తాయి, 1వ తారీఖే వస్తుంది. చంద్రబాబు గారు ఒక్క రోజు లేట్ అయినా ఊరుకోట్లా. మీరు సంతోషంగా ఉండమ్మా. ఎప్పుడన్నా అందకపోతే నాకు చెప్పు, ఎమ్మెల్యేగా వెంటనే చర్య తీసుకుంటా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని, సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు, దళితులకు, ఎస్టీలకు మేలు చేసే విధంగా వాళ్ళందరినీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావటమే ఈరోజు ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈరోజు చంద్రబాబు గారు 65 లక్షల మందికి ఒకే రోజు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం 65 లక్షల మందికి. కొత్తగా వితంతువులకి, ఈశ్వరమ్మ, చేకూరి ఈశ్వరమ్మకి ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది. భర్త చనిపోతే భర్త పెన్షన్ భార్యకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో లక్షలాది మందికి ఈరోజు భర్త చనిపోయిన భార్యలకు, అలాగే ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తూ చనిపోతే రెండో వాళ్ళకి ఆ కుటుంబంలో, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు పేదరికాన్ని నిర్మూలన కోసం, అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం, మెరుగైన జీవన విధానాన్ని గడపడం కోసం ప్రభుత్వం ద్వారా 4,000 పెన్షన్ అందజేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తే ఈరోజు చంద్రన్న పాలనలో 6,000 రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికి కూడా, విభిన్న ప్రతిభావంతులందరికీ. అదేవిధంగా ఈరోజు సమాజంలో 10% మంది ధనికులు ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, అట్టడుగు వర్గాలు, కడు నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 20% మంది ఉన్నారు. అందుకని చంద్రబాబు గారు P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకి శ్రీకారం చుట్టారు. ఉగాది పండుగ రోజున చంద్రబాబు గారు తన ఆలోచన ఒకటే, ఆయన నిత్యం ఆలోచించేది, రాత్రి బాళ్ళు చంద్రబాబు గారు ఆలోచించేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలి, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఎవరు ఆకలి బాధలు పడకూడదు అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆర్థిక ప్రగతి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 2047 కల్లా తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 54 లక్షలు, సంవత్సరానికి 54 లక్షలు సగటున సంపాదించే విధంగా ఒక ప్రణాళిక చేపట్టి ముందుకు నడుస్తున్నాం. కాబట్టి భారతదేశంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దేశంలోనే నంబర్ 1 ఉండాలి. ఆర్థిక ప్రగతిలో, ఆరోగ్యంలో, సంతోషంలో, ఈ 3 రంగాల్లో కూడా ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎక్కువ కాలం బతుకుతారో, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఆర్థిక ప్రగతి సాధించటం, ఈ 3 లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకి ఇది అందించటమే పరమావధిగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో మేము భాగం పంచుకుంటాం. నేను కూడా ఒక పారిశ్రామికవేత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చా. P4లో చంద్రబాబు గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ వినుకొండ ప్రాంత ప్రజలకి, లేదా పల్నాడు జిల్లా ప్రజలకి వాళ్ళు పేదరిక నిర్మూలన కోసం ఏమైతే చేయడానికి అవకాశం ఉందో, ప్రభుత్వ పథకాలు, P4 అంటే ప్రభుత్వం, పబ్లిక్, పీపుల్, ప్రజలు, అలాగే ప్రైవేటు, ఈ పార్టిసిపేషన్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యమే
P4 అంటే ఎప్పుడైతే పేదరిక నిర్మూలన కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేశారో ఈ ధనవంతులు పెట్టేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి లాభాల్లో కొంత ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తే, కొంత ప్రైవేటు నాలాంటి వాళ్ళు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలని పేదలకు అందే విధంగా చేసినప్పుడు తొందరగా పేదరికాన్ని నిర్మూలించవచ్చనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఒక నూతన విధానానికి ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఈ విధానం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ P4 విధానం వలన ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ 10% ప్రజల నుండి, ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయూతనిచ్చి ఈ 20% పేదరికం నిర్మూలన చేస్తే ఆ 20% పేదరికం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకొస్తే బాగుంటుంది. అది చూడాలి, కళ్ళతో చూడాలని, ఆ అభివృద్ధి పేద ప్రజలకు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప ఆలోచనతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసి మరో 10 సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వినుకొండకి లెదర్ పార్క్ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి ఏదైనా అవసరం అయితే పెట్టుబడులు పెట్టడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఇక్కడ అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను కోరుతాను. తప్పనిసరిగా నేను వెళ్ళి పర్సనల్గా కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలుస్తాను. ఈరోజు ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వెనుకబడినటువంటి ప్రాంతంలో, అలాగే పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ దానికి చేయూతగా మేము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్లు పంచినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త పెన్షన్లు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా సంతోషం. మాకు ప్రతి నెల 1వ తారీఖే ఉదయమే 6 గంటలకు లేపి పెన్షన్ ఇస్తున్నారని వాళ్ళు చెప్తుంటే వింటే మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇదే విధంగా కొత్త వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి